మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode. God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎంత లేదు మాకు. అప్పుడు డబ్బులు లేదు. 14 క్యారెక్టర్స్ డిఫరెంట్ పర్సనాలిటీస్ లో ఒకే ఆఫీస్ లో ఉంటే అసలు ఆ మస్తీ ఎలా ఉంటది, ఆ హంగామా ఎలా ఉంటది, కొన్ని గొడవలు అవ్వచ్చు, ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, అవన్నీ ఒక దగ్గర చూస్తే మీకే వేరే లెవెల్ అనిపిస్తుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ కూడా ఉంది. అది ఏంటి అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరిని ప్రేమిస్తారు, ఎవరెవరిని క్లారిటీ లేదు. చెప్పండి స్టోరీ చెప్పండి. మా ముగ్గురికే క్లారిటీ లేదు. మా ట్రాక్ నడుస్తుంది. ఎవరిని లవ్ చేస్తున్నారు మీరు? ఆడియన్స్ అబ్బా, సేఫ్ ఆన్సర్ చూసావా? ఇలా సేఫ్ ఆన్సర్స్ ఇస్తుంటది. దాంట్లో కూడా అలానే జరుగుతుంటది అనుకో. అలా జరగదు. మనం ఇంటర్వ్యూ మీద కాన్సంట్రేట్ చేద్దాం. ఇంటర్వ్యూకి చెప్తున్నాను మా స్టోరీ చెప్తున్నారు. మెయిన్లీ సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువ కనెక్ట్ అవుతారు. మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఎలా ఉంటారు, మేనేజర్ ని తిట్టుకోవడం, అన్ని బాగా ఎవ్రీథింగ్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయికి ఇద్దరు ముగ్గురు కలిసి లైన్ వేయడం, ఒక అలా చాలా ఉన్నాయి. రివీల్ బట్ చాలా ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు ఎవరు లాగా లైన్ వేస్తున్నారు. వీళ్ళిద్దరు స్టోరీ చెప్పేలా ఉన్నారు. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి ప్లీజ్.